హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ కథలు. ఏంటి బావా, నువ్వు త్వరగా మాట్లాడుకుందాం, గుడి మూసేస్తారు, పంతులు గారు వెళ్ళిపోతారు, ముందు నన్ను దింపు అంది రామసీత. అసలు ఏమైందో చెప్పవే, మాట్లాడుతుంటే మూతి తిప్పుకుంటున్నావు. సంవత్సరం నుంచి ఏ ఒక్కరోజైనా నాతో మాట్లాడకుండా ఉన్నావా? ఇప్పుడేమో ఉన్నట్టుండి దూరం పెడుతున్నావు. అబ్బా బావా, నీకు దండం పెడతా, అలాంటిదేమీ లేదు. ముందు దింపరా, నా కాళ్ళ మీద నీ చేతులు తియ్యి, ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారు, సీతారాముని తోసేస్తూ అంటుంది రామసీత. ఏమీ కాదు, ఏమనుకుంటారు? అయినా మన ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు, రేపు మాకు నీ మెడలో 3 ముళ్ళు వేసేది నేనేనని. నేను వేయించుకోవాలి కదా, నిన్ను పెళ్లి చేసుకోను. ఎందుకు చేసుకోవే, చెవి మెలివేశాడు సీతారాం. అబ్బా దొంగ సచ్చినోడా, వదులు, నొప్పి పెడుతుంది రామసీత. ఏంటే తిక్క తిక్కగా ఉందా, ఏమైంది నీకు? అడుగుతుంటే చెప్పవు, ఇంకొకసారి పెళ్లి చేసుకోను అన్నావు అనుకో, కాళ్ళు విరగ్గొడతాను. ఏంట్రా ఇదెక్కడ దౌర్జన్యం? ఎవరైనా ఆడపిల్లలతో ఇలా మాట్లాడతారా? నీలాంటి ఆడపిల్లలతో ఇలాగే మాట్లాడాలి. నిన్న మొన్నటిదాకా ఇష్టమైన బావ ఈరోజు ఇష్టం లేకుండా పోయాడా? చెంప పగులుతుంది, పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే, కోపంగా అన్నాడు సీతారాం. నాకేమి కాదు, నీకే ఇష్టం తగ్గిపోయింది, అందుకనే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు, బొంగమూతి పెట్టుకునే అంటుంది రామసీత. నేను నేను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నానా? నువ్వే, నేనేం చేశానే? నువ్వేం చేశావా? ఆగు చూపిస్తాను అంటూ తన ఫోన్లో గ్యాలరీ ఓపెన్ చేసి, ఏమిటి ఈ ఫొటోస్, ఎవరు ఈ అమ్మాయిలు, నీ చుట్టూ ఇంతమంది అమ్మాయిలు, సిగ్గులేదు? కోపంగా అంది రామసీత. ఒసే, ఆ రోజు కృష్ణాష్టమి, ఏదో సరదాగా కృష్ణుడి వేషం వేశాను, వాళ్ళందరూ గోపికలే నా చుట్టూ చేరి డ్యాన్స్ చేశారు. ఆహా అవునా, అయితే ఈ ఫోటో చూడు, ఆ అమ్మాయి నడుం చుట్టూ చేతులు ఎలా వేసి పట్టుకున్నావో. ఒసే, అది డ్యాన్స్ చేసేటప్పుడు ఏదో మూమెంట్లో పట్టుకున్నాను, కావాలని కాదు. ఇంత చిన్నదానికి నాతో మాట్లాడడం మానేస్తున్నావా? ఆహా అవునా, సరిగ్గా ఒక 6 months బ్యాక్ తమరు చేసిన గొడవ గుర్తు తెచ్చుకోండి. కాలేజీ కల్చరల్ ప్రోగ్రాంలో నేను డ్యాన్స్ ప్రోగ్రాం ఇస్తుంటే అక్కడికి వచ్చి నా పార్ట్నర్ని పట్టుకొని చెంపలు వాయించేశావు, నా రాముణ్ణి ముట్టుకుంటావా అంటూ. అప్పుడు నేను నీతో ఎన్నిసార్లు చెప్పాను బావా, అది డ్యాన్స్ ప్రోగ్రాం అని. నా చెంప కూడా చెల్లుమనిపించావు. బరాబరా నా చేయి పట్టుకొని లాక్కు వచ్చి ఇలాంటి పిచ్చి పిచ్చి డ్యాన్స్ చేస్తే చంపేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చావు. ఒసేయ్, అది వేరు ఇది వేరు, ఇది సాంప్రదాయమే. కృష్ణాష్టమి నాడు ఉట్టి కొట్టడానికి అలా వేషం వేయించారు. ఆ వేషం కూడా నేను కావాలని వేయలేదు, బలవంతంగా చేశారు. నాకు అదంతా అనవసరం బావా. రూల్ అంటే రూల్, నువ్వు చెప్పిందే నువ్వు పాటించకపోతే నాకు నచ్చలేదు. నేను నీలాగా నిన్ను కొట్టలేదు, తిట్టట్లేదు. నిజంగా నువ్వు శ్రీరామచంద్రుడిలాగా ఉంటావేమో పైకి, నేను ఒక అబ్బాయితో అలా డ్యాన్స్ చేస్తుంటే తట్టుకోలేనంత ప్రేమ ఉందేమో, అందుకనే నేను ఇలా డ్యాన్స్ చేస్తే కోపం వచ్చిందేమో అనుకున్నాను. మనసులో ఎంత మురిసిపోయాను. ఫ్యాషన్గా రెడీ అవ్వడం మానేశాను, కట్టు బొట్టు మార్చుకున్నాను. కొంచెం కష్టమైనా నీకు ఇష్టమైన లంగా ఓని కట్టుకొనే కాలేజీకి వెళ్తున్నాను. నీకోసం ఎంత మారాను బావా. ఇప్పుడు కాదని ఎవరన్నారే? ఇప్పుడు దానికి దీనికి ముడిపెడతావా? ఇంత చిన్న కారణానికి నాతో మాట్లాడడం మానేస్తున్నావా అన్నాడు సీతారాం. ఇది చిన్న కారణమా బావా? పైగా ఆ రోజు నువ్వు ఒక అమ్మాయితో డ్యాన్స్ చేయలేదు, దాదాపు ఒక 6-7 అమ్మాయిలు, వాళ్ళందరినీ గిరాగిరా తిప్పుతూ చాలా క్లోజ్గా మూవ్ అవుతూ డ్యాన్స్ చేశావు. నాకు ఇది చిన్న విషయం ఏమీ అనిపించట్లేదు. అయినా నేను నీతో మాట్లాడడం మానలేదు కదా బావా, పెళ్ళికి మాత్రమే మానేస్తాను అని చెప్తున్నాను. రాముడు, ఇంకొకసారి ఆ మాట అంటే ఇక్కడే గుళ్ళోనే 3 ముళ్ళు వేసేస్తాను, కోపంగా అంటున్నాడు సీతారాం. నాకు రాముడు కావాలి బావా, కృష్ణుడు అవసరం లేదు. ఒసే, నా పేరు సీతారాం, నీకు తెలుసు కదా? తెలుసు, పేరుకే సీతారాం, కానీ అన్నీ కృష్ణలీలలే. నాకు ఇప్పుడే తెలిసింది, ఇదిగో ఈ వీడియో చూశాక అంటూ కృష్ణాష్టమి నాడు సీతారాం చేసిన డ్యాన్స్ ప్రోగ్రాం చూపించింది రామసీత. సీతారాం వైపు మరింత కోపంగా చూస్తూ, ఒసేయ్ నీకు దండం పెడతానే, అలా చూడకే, అంత చిన్నదానికి నన్ను వదిలేస్తావా రాముడు?
బావా, ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఇంకా నన్ను కిందకి దింపు, లేకపోతే దూకేస్తాను. రాక్షసి రా అంటూ రామసీత నడుం పట్టుకొని కిందకు దింపాడు సీతారాం. గబా గబా గుడికి లోపలికి చెంగు చెంగున వెళ్ళిపోయింది రామసీత. రాముడు, ఆగు, నేను వస్తున్నాను. ఇద్దరూ లోపలికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని గుడి ప్రాంగణంలో కూర్చున్నారు. రాముడు, నా నెంబర్ ఎందుకు బ్లాక్లో పెట్టా? బావా, ఇప్పుడు మన మధ్య పెద్ద రిలేషన్ ఏమీ లేదు కదా. నీతో మాట్లాడాలని నాకేం అనిపించడం లేదు. అందుకే చెంప పగులుతుంది చెప్తున్నాను. ఏంటి రిలేషన్ లేదంటే ఎవరు చెప్పారు? నువ్వు అనుకుంటే సరిపోయిందా? నువ్వే నా పెళ్ళానివి, అర్థమైందా? ఏంట్రా బెదిరిస్తున్నావు? బెదిరించడం కాదు, నిజం చెప్తున్నాను. నేను నిన్ను కాదని ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటే ఎవడు రమ్మను? నేను ఉండగా నీ మెడలో ఇంకొకడు 3 ముళ్ళు వేస్తే చూస్తూ ఊరుకుంటానా? వేరే వాడి నీడ మీద నీ మీద పడ్డా సహించలేను, కోపంగా అంటున్నాడు సీతారాం. మరి నేను కూడా అంతే కదా బావా. నువ్వు అందరితో వాళ్ళతో డ్యాన్స్ చేస్తుంటే నాకు మాత్రం కోపం రాదా? మరి నేనేం చెయ్యాలి? ఒసేయ్, అది పట్టుకొని సాగదీయకే. నేను ఇంకెప్పుడు ఎవరితో డ్యాన్స్ చేయను, ఎటువంటి వేషము వేయను. ఎవరైనా బలవంతం చేస్తే రాముడి వేషం మాత్రమే వేస్తాను. పక్కన సీతగా నువ్వు మాత్రమే, సరేనా? అదంతా కాదు బావా, ఈ వీడియోస్ ఫొటోస్ చూపించి అడిగాను కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. లేకపోతే అబ్బా, ఇప్పుడేంటి చెప్పు, ఏం చేయమంటావు? ఆ రోజు నిన్ను కొట్టాను కాబట్టి ఈరోజు నువ్వు కూడా నన్ను కొట్టాలి, అంతేనా? సరే రా, కొట్టేసేయ్. అంతేగాని పెళ్ళికి మాత్రం వద్దనకే, తట్టుకోలేను. నువ్వంటే ప్రాణమే. కావాలంటే చూడు, నీ పేరు పచ్చబొట్టు వేయించుకున్నాను అంటూ తన చేతిని చూపిస్తూ, సరే నాకు అర్థమవుతుంది, ఆ అమ్మాయిలతో నేను డ్యాన్స్ చేయడం నీకు బాగా మండింది. సరే కొట్టి కోపం చల్లార్చుకో అంటూ కళ్ళు మూసుకున్నాడు సీతారాం. సీతారాం చేతి మీద తన పేరు రాముడు అని కనిపిస్తుంది. రామసీత పెదవుల మీద చిన్న చిరునవ్వు. తన కోపం మొత్తం ఎగిరిపోయింది. రామసీత చుట్టూ ఎవరూ లేరని గమనించి సీతారాం బుగ్గ మీద చిన్న ముద్దు పెట్టింది. రామసీత పెదవుల స్పర్శకి మైమరిచిపోతూ రాముడు, ఏం చేశావే? నువ్వు కొడతావు అనుకుంటే ముద్దు పెట్టావా? ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు సీతారాం. నేనంటే ఎంత ప్రేమ ఉందని తెలిసాక ఎందుకు కొడతాను బావా? ఒసే రాముడు, నువ్వు ముద్దు పెడతావని తెలియక సరిగ్గా ఫీల్ అవ్వలేకపోయాను. మరొకటి ఇవ్వవే? ఆశగా అడుగుతున్నాడు సీతారాం. అబ్బా ఆశ, పద ఇంటికి వెళ్దాం. ఇంట్లో అందరూ మన కోసం ఎదురు చూస్తారు. బయటకు వచ్చి చాలాసేపు అయింది, బాగోదు అంది రామసీత. ఇద్దరూ సైకిల్ ఎక్కి వెళ్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. అయితే పెళ్ళికి ఓకేనా? ఈ గుడిలో తాళి కడతానన్నా ఓకే, నవ్వుతూ అంది రామసీత. నాకు కట్టేయాలని ఉంది, కానీ ఇంటికి వెళ్ళాక తాయారు నీ కాళ్ళు నా కాళ్ళు విరగ్గొట్టేస్తుంది. అవును బావా, మా అమ్మ అయితే మొట్టికాయలతో చంపేస్తుంది. ఈరోజు నా నెంబర్ బ్లాక్ లిస్ట్లో నుంచి తీసే. అలాగే తీసేస్తాను. నైట్ 11:30కి మెసేజ్ చేస్తాను. నిద్రపోకు, నీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఎలా నిద్ర వస్తుంది బావా? రాక్షసి, ఎంత కోపం ఉంటే మాత్రం వారం రోజులు మాట్లాడకుండా ఏడిపించావు కదా, అప్పుడు మాత్రం కుంభకర్ణుని సిస్టర్ లాగా నిద్రపోలేదు. అది నీ మీద కోపంతో ఇప్పుడు కోపం తగ్గిపోయి రెట్టింపు ప్రేమ పెరిగిపోయింది. త్వరగా పెళ్ళైపోతే బాగుండే మనకి. ఆల్రెడీ ముహూర్తాలు చూస్తున్నారు కదా బావా, అదే ఆ ముహూర్తాలు ఏవో త్వరగా సెట్ అయితే బాగుండు. ఎందుకని అయ్యగారికి అంత తొందర? అమ్మాయి గారికి అమ్మని చేద్దామని రొమాంటిక్గా చూస్తూ అన్నాడు సీతారాం. చి, నీకు అసలు సిగ్గులేదు బావా. నీ దగ్గర సిగ్గెందుకు? నుంచి ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం లాగా ఉన్న సీతారాం రామసీత నవ్వుతూ రావడం చూసి, అమ్మా నువ్వు చెప్పింది నిజమేనే? ఆశ్చర్యంగా వాళ్ళిద్దరిని చూస్తూ అంటుంది మహాలక్ష్మి. నేను చెప్పలేదు, వాళ్ళిద్దరూ తోడు దొంగలు. ఇలా కొట్టుకుంటారు, అలా కలిసిపోతారు. ఎన్నిసార్లు చూడలేదు వాళ్ళ గొడవలు? ఆ 3 ముళ్ళు పడ్డాయి అంటే కొంచెం రాముడికి కుదురు వస్తుంది. నవ్వుతూ అంది అలివేలు. అంతేనంటావా అమ్మా? అంతేనా అంటావు ఏమిటి? ఇంకా ఎన్ని రోజులు పెళ్లి చేయకుండా వాళ్ళు అలా చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతుంటే నలుగురికి 4 మాటలు అనే అవకాశం ఇచ్చినట్టే కదా. మనమే వాళ్ళని తొందరని గమనించి ఆ 3 ముళ్ళు వేయించేస్తే సరిపోదు? వంటింట్లో పని చేసుకుంటూ అంటుంది అలివేలు. నేను ఆయన ఎప్పుడో నిర్ణయించుకున్నాము.
సీతారాం మా ఇంటి అల్లుడని. కానీ ఏమైందో ఈ మొండిగటం ఉన్నట్టుండి నేను పెళ్లి చేసుకోను అంటూ గొడవ చేసింది. ఇదిగో ఇప్పుడు చూడు చట్టాపట్టాలు వేసుకొని ఎలా తిరుగుతుందో. ఆ మొండితనం ఆ పెంకితనం ఏమైపోయాయో కూతురు ప్రవర్తన చూస్తూ ఆశ్చర్యంగా అంది మహాలక్ష్మి. లక్ష్మి వాళ్ళిద్దరినీ చిన్నప్పటి నుంచి చూస్తున్నావుగా, ఇంకా వాళ్ళ ధోరణి నీకు అర్థం కాలేదు. వాళ్ళ మధ్య ఇప్పుడు ప్రేమ మాత్రమే ఉంది. ఆ ప్రేమని పెళ్ళి అనే పవిత్ర బంధంతో ముడివేస్తే ఆ చిలిపి తగాదాలు తగ్గిపోయి అన్యోన్యత దాంపత్యం వైపు అడుగులు వేస్తారు. సరే అమ్మా, వచ్చే ముహూర్తానికే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాం. ఇలా అన్నావు బాగుంది. చూస్తూ ఉండు, ధూమ్ధామ్గా జరుగుతుంది వాళ్ళ పెళ్ళి. కానీ కని విని ఎరుగల తీర్థిలో 10 ఏళ్ల పాటు విశ్వనాథం గారి మనవడు మనవరాలు పెళ్లి జరిగింది అని అందరూ అనుకునేలా చేద్దాము, నవ్వుతూ అంది అలివేలు. ఇద్దరు రాత్రయ్యే వరకు వెయిట్ చేసి ఫోన్లో చాటింగ్ చేసుకుంటున్నారు. రాముడు ఇంట్లో అందరూ మన పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. విన్నావా? విన్నాను బావా. అమ్మయ్య, మనకు పెళ్ళి అయిపోతుంది. ఎందుకు బావా నీకంత రిలాక్సేషన్? ఇంకా వెయిట్ చేయనక్కర్లేదు కదా. ఎందుకు బావా వెయిట్ చేయడం పెళ్ళి కోసం? నీకు నాకు ఎప్పుడో పెళ్ళి ఫిక్స్ అయిపోయింది బావా, కానీ ముహూర్తం ఇప్పుడే సెట్ అయింది. అవును, పెళ్ళైపోతే హ్యాపీగా ఉండొచ్చు. అవునా? పెళ్ళి అయిపో హ్యాపీనా కాదా మరి నువ్వే ఆలోచించు. ఏం ఆలోచించాలి బావా? ఒసేయ్ మట్టి బుర్రా, పెళ్ళి కాకపోతే ఎన్ని రూల్స్ ఎన్ని రెగ్యులేషన్స్. ఒంటరిగా నువ్వు నేను ఎక్కడికి వెళ్ళినా రాగానే నిలబెట్టి ఆ షికారులు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు, ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నారు అంటూ పెద్దవాళ్ళందరూ మన ఇద్దరికి అక్షింతలు వేయడం తప్పిపోతుంది. నువ్వు నేను పెళ్ళైపోతే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు ఒకే గదిలో. ఓయ్ బావా, ఏమిటి ఆ ఎమోజిక్స్ కిస్సింగ్స్ క్లిప్స్ పంపిస్తున్నావు? నాకు సిగ్గేస్తుంది. ఓసిని ముద్దు బొమ్మ పెడితే సిగ్గు వేస్తుందా? నేనైతే ఇప్పటి నుంచి మన ఫస్ట్ నైట్ గురించి కలలు కంటున్నాను తెలుసా. చి, ఏం మాట్లాడుతున్నావు బావా? అయితే నీకు అన్నీ తెలుసా? కనిపించేంత అమాయకుడివేమీ కాదు, పెద్ద కిలాడివి. అవునా? నాకు మాత్రమే తెలుసు, నీకు ఏమీ తెలియదా? చేతిలో ఫోన్ ఉంటే చాలు, ఈ రోజుల్లో అన్నీ ఆటోమేటిక్గా తెలుస్తున్నాయి. మా నాన్న నాకు అసలు ఫోన్ ఇవ్వడు కదా బావా. నీకు తెలియంది ఏముంది? అయితే ఏమిటి, నీకు తెలియదు అంటావా? నాకేం తెలుసు బావా, నువ్వే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నేను ఎప్పుడైనా ఇలాంటి మాట్లాడానా? సరే, నీకు తెలియకపోతే నేను నేర్పిస్తానులే. 2 నిమిషాలు అవుతున్నా రామసీత నుంచి మెసేజ్ లేదు. ఏంటి మెసేజ్ లేదు? సైలెంట్ అయిపోయావు. నాకు నీ మెసేజ్కి రిప్లై ఏమివ్వాలో కూడా అర్థం కావట్లేదు. సిగ్గేస్తుంది బావా. ఒసేయ్, నేను ఇప్పుడే చెప్తున్నాను, మన ఫస్ట్ నైట్ రోజు సిగ్గు బొగ్గు అంటూ టైం వేస్ట్ చేస్తే అస్సలు ఊరుకోను. నేను ఇప్పటి నుంచి ఫుల్ ప్రిపరేషన్లో ఉన్నాను. ఏంటి బావా, నువ్వు నన్ను ఇప్పటి నుంచే భయపెట్టేస్తున్నావు. చాలా లేట్ అయింది, మనం చాలాసేపటి నుంచి మాట్లాడుకుంటున్నాం. నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్ బావా. ఒసేయ్, అప్పుడే నిద్రపోతావా? చాలా రోజులైంది నీతో మాట్లాడి. నా పక్కనే అమ్మ ఉంది బావా, చిన్నగా కదులుతుంది. లేచిందంటే ఇప్పుడు నిన్ను నన్ను పిలిచి కూర్చోబెట్టి సుప్రమాతం మొదలెట్టేస్తుంది. తిట్లు చివాట్లు అవసరమా? నిద్రపో బావా ప్లీజ్. సరే, రేపు నైట్ మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే ఓకే, బాయ్ బాయ్. ఇలా పెళ్లి రోజు వరకు ఎన్నెన్నో కబుర్లు మాట్లాడుకుంటూనే ఉన్నారు సీతారాం రామసీత. పెళ్లి రోజు రానే వచ్చింది. బంధుమిత్రుల సమక్షంలో పచ్చని పెళ్లి పందిరిలో వేదమంత్రాల సాక్షిగా పెద్దల ఆశీర్వాదంతో 7 అడుగులు వేశారు సీతారాం రామసీత. అలివేలు మాటను నిజం చేస్తూ మెడలో ఉన్న పసుపు తాడు పడ్డప్పటి నుంచి నిజంగానే అనుకువగాను అలవాటుగా చేసుకుంది రామసీత. ఒరే బావా అనే పిలిచే పిలుపు ఏవండి అని మారిపోయింది. అల్లర్లు చిలిపి తగాదాలను వాళ్ళ రూమ్ వరకే పరిమితం చేసింది. కూతురులో వచ్చిన మార్పులను చూసి ఆశ్చర్యపోవటం మహాలక్ష్మి వంతు అయింది. రామసీత సీతారాం గదిలో అర్ధరాత్రి వరకు గుసగుసలు పకపక నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి. పగలు కూడా ఎక్కడ పడితే అక్కడ రామసీత నిద్రపోవటము, ఎక్కడ కూర్చున్నా కునుకుపాట్లు పడడము, ఒంటి మీద అక్కడక్కడ కనిపిస్తున్న పంటిగాయాలు, ఎర్రగా ఉన్న రామసీత కళ్ళు, ఇవన్నీ వాళ్ళ సంసారంలో ఎన్నో మధుర స్మృతులను తెలుపకనే అందరికీ తెలుపుతున్నాయి. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి రామసీత కొంగు విడవకుండా తిరుగుతున్నాడు సీతారాం.
అబ్బా ఏమిటండి మీరు, రూమ్ బయట కొంచెం పద్ధతిగా ఉండొచ్చు కదా, భర్త వైపు కోపంగా చూస్తూ అంది రామసీత. ఇప్పుడు నేనేం చేశానే, భోజనం చేసి నీ పవిట కొంగును చేతులు తుడుచుకుంటున్నాను. అది కూడా తప్పేనా? అది తప్పు కాదు. చేతులు తుడుచుకునే నెపంతో మీ చేతులు నా నడుమును తాకుతున్నాయి కదా, అది తప్పు. చిన్న నవ్వుతూ తన పవిట కొంగును లాక్కుంటుంది రామసీత. మనవడు మనవరాలు కళ్ళ ముందు చట్టాపెట్టాలు వేసుకొని తిరుగుతుంటే అలివేలు విశ్వనాథం గారికి ఆనందానికి అవధులు లేవు. శివరాం కూడా కూతురికి దూరంగా ఉండలేక వాళ్ళ అత్తగారి ఊరికి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు. ఆ ఇంటి కాక దూరంలోనే ఒక ఇల్లు అద్దెకు తీసుకొని రోజు మార్నింగ్ వాక్ చేస్తూ అక్కడికి వచ్చి అత్తగారి చేతి కాఫీ తాగి కూతుర్ని పలకరించి వెళ్తూ ఉండేవాడు. మహాలక్ష్మి కూడా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని రాముడు ఏం చేస్తున్నావే అంటూ కూతురు దగ్గరికి వచ్చి వీలైనంతసేపు కబుర్లు చెప్పి తన పుట్టింట్లో కావలసినంతసేపు కాలక్షేపం చేస్తూ ఉండేది. ఇంట్లో పని అంతా చేసి పడగ్గదిలోకి వచ్చిన రాముణ్ణి గట్టిగా హత్తుకున్నాడు సీతారాం. అబ్బబ్బా వదలండి, ఉదయం నుంచి పని చేసి చేసి అలసిపోయాను, బాగా టైట్గా ఉంది. ఒసే ఇది అన్యాయం, నేను మాత్రం ఆఫీస్కి వెళ్ళి అలసిపోలేదా? ఉదయం వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చాను. వస్తూ మల్లెపూలు కూడా తీసుకువచ్చాను. ఎన్నో ఆశలతో నీ కోసం ఈ గదిలో కూర్చొని ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను. అబ్బాయి గారికి ఎప్పుడూ అదే ధ్యాస. కొత్తగా పెళ్ళైన జంటకి ఆ ధ్యాస కాక ఇంకే ధ్యాస ఉంటుంది. రాముణ్ణి మరింత హత్తుకుంటూ మెడవంపుల్లో ముద్దులు పెడుతూ అంటున్నాడు సీతారాం. రామసీత తనకి తెలియకుండానే సీతారాం ఊపిరి స్పర్శకి మెలకలు తిరిగిపోతూ అతని కౌగిట్లో వాలిపోయింది. ఎన్నెన్నో ముద్దులు, మరెన్నో కౌగిలింతలు. ఒకరి ఊపిరి స్పర్శకు మరొకరు ఆస్వాదిస్తున్నారు. ఒకరిని ఒకరు అల్లుకుపోతున్నారు. చిరు చెమటల సాక్షిగా సొలసిపోయారు. రాముడు ఏంటమ్మా పగలు కూడా ఈ నిద్ర? ఆప్యాయంగా రాముడు తల నిమురుతూ అంది విశాలాక్షి. అయినా రాముడికి స్పృహ లేదు, అలా మత్తుగా నిద్రపోతూ ఉంది. ఏమిటి అత్తయ్య గారు, ఈ మధ్య రాముడు ఎక్కడ పడితే అక్కడ కునుకుపాట్లు పడుతుంది, నీరసంగా ఉంది అత్తయ్య అంటుంది. ఎందుకైనా మంచిది, ఒకసారి డాక్టర్ గారికి చూపిద్దామా? కొంచెం కంగారు పడుతూ అలివేలుతో అంది అలివేలు కోడలు విశాలాక్షి. కంగారు పడక విశాలాక్షి, రాత్రులు నిద్ర చాలక పిల్ల అలసిపోతుంది. అర్థం కావట్లేదు. ఒకసారి నీ పెళ్ళైన తొలి రోజులు గుర్తు తెచ్చుకో, మరేమీ పర్లేదు, తనను నిద్రపోని ఒకంత చిరునవ్వుతో అంది అలివేలు. ఆ మాటలు విని సిగ్గుతో 45 విశాలాక్షి చిన్నగా నవ్వుకుంది. ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. రామసీత పెళ్ళైన నెల రోజులకే తల్లి కాబోతుంది అన్న శుభవార్త కాలు తీసి కాలు కింద పెట్టనిచ్చేవాళ్ళు కాదు. అందరూ తన సెక్యూరిటీనే. అత్తయ్యలు, పిన్నులు, బాబాయిలు, మామయ్యలు. కొంచెం స్పీడ్గా నడిస్తే చాలు, పెద్ద అపరాధం చేసినట్టు. అమ్మాయి జాగ్రత్త, చిన్నగా నడు. ఏమిటి ఆ తొందర? కాళ్ళు చేతులు గట్టిపడేసినట్టు అనిపిస్తుంది రామసీతకి. కాస్త కారం తిందామన్నా ఆమె వద్దమ్మా, కడుపుతో ఉన్నావు, కారాలెందుకు, కమ్మగా తిను అనే అలివేలు మాటలు వింటూ ఈ పరిస్థితికి కారణమైన సీతారాం వైపు కోపంగా చూస్తుంది రామసీత. 9 నెలలు తనని ఏ పని చెయ్యనివ్వక దగ్గర ఉండి మరీ చూసుకుంది మహాలక్ష్మి. మునిమనవడు పుట్టాలని, వాళ్ళకి వారసుని ప్రసాదించమని భగవంతుడికి ఎన్నెన్నో పూజలు చేస్తూ ఎన్నెన్నో ముడుపులు కడుతుంది అలివేలు. భగవంతుడికి పదే ఆర్జీ పెట్టడం వల్ల డబల్ ఆఫర్ వచ్చేసింది వాళ్ళకి. రాత్రి నుంచి నొప్పులు మొదలయ్యాయి రామసీతకి. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తూ ఉండగా 2 కవలలకి జన్మనిచ్చింది రామసీత. ఎంత ముద్దుగా ఉన్నారో ఇద్దరూను. ఇంక నేల మీద ఆగితే కదూ కుటుంబ సభ్యులందరూ. ఒక్కటే కేరింతలు. వాళ్ళ కళ్ళ ముందు ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన రామసీత సీతారాముల సంతానం. క్షణం పిల్లల్ని కిందకు దింపితే కదూ బారసాల రోజు రానే వచ్చింది. 2 మగపిల్లలు ముచ్చటగా ఉన్నారు. ఏం పేరు పెట్టాలి అని పిల్లలు పుట్టిన దగ్గర నుంచి డిస్కషన్ జరుగుతూనే ఉన్నాయి. ఇంకేమిట్రా ఆలోచిస్తారు? భగవంతుడు వీళ్ళిద్దరికీ మగపిల్లల్ని ఎందుకు ప్రసాదించాడు అంటున్న విశ్వనాథం గారి వైపు అందరూ ప్రశ్నార్థకంగా చూస్తున్నాను. నా మనవడు సీతారాం, నా మనవరాలు రామసీత. వాళ్ళ పేర్లకు తగ్గట్టే ఎంతో అన్యోన్యమైన దాంపత్యం వాళ్ళది. భగవంతుడు వాళ్ళిద్దరికీ అనుగ్రహించిన ఆ రామచంద్రుడికి ఉన్నట్టే వీళ్ళకు కూడా కవల పిల్లల్ని ప్రసాదించారు. నా మాట విని లవకుశ అని పేర్లు పెట్టండి. ఆయన ఇచ్చిన సొల్యూషన్తో వాళ్ళకి పెద్ద పరిష్కారమే దొరికినట్టు అనిపించింది. తాతగారి సలహాను ఫాలో అయిపోతూ
ముద్దులొలుకుతున్న పిల్లలిద్దరికి లవకుశులుగా పేర్లు పెట్టి ఆ వృద్ధ దంపతుల చేతిలో పిల్లల్ని ఆశీర్వాదం తీసుకున్నారు. విశ్వనాథం గారు అలివేలు ఆనందానికి హద్దే లేదు. ముద్దు ముద్దు మాటలు కట్టేటట్లు ఉన్న మునిమనవళ్ళని చూసుకొని ఎంతో మురిసిపోతున్నారు. బోసి నోటితో ఒకరిని ఒకరు చూసుకొని ఆనందంగా నవ్వుకుంటున్నారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు బుజ్జమ్మ కథలు.